హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే భోంచేస్తున్నానండి నేను. రండి ఫ్రెండ్స్, భోంచేద్దాం. మా ఇంట్లో క్యాలీఫ్లవర్ కూర వండాను కదా నేను. మరి భోంచేయటం వండటం అంటే చూపించేసాను మీకు ఆల్రెడీ. నేను మరి భోంచేయటం చూపించాలి కదా, అందుకని ఈరోజు నేను మా ఇంట్లో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు నేను భోంచేయటం చూపిస్తున్నాను. మరి మీరు కూడా రండి, భోంచేద్దాం మా ఇంట్లో. మా ఇంట్లో కార్తీక మాసంలో భోంచేర క్యాలీఫ్లవర్ నేను చక్కగా ఇదిగో మసాలా వేసి ఇగురు కర్రీ చేశాను. చాలా టేస్ట్గా, అబ్బో చాలా బాగుందండి. మరి రండి ఫ్రెండ్స్, తిందాం. మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను మీ అందరికీ భోజనం వడ్డిస్తాను. వస్తారా కార్తీక మాసంలో? రండి ఫ్రెండ్స్, భోంచేద్దాం. రండి భోంచేద్దాం. వస్తారా వస్తారా ఇటీ మా ఇంటికి భోజనానికి రారా? రండి. మరి నేను క్యాలీఫ్లవర్ కూర, పెరుగు, పచ్చళ్ళు ఇదిగో రండి. కూర చాలా చేసుకుందండి. చాలా బాగుంది. పచ్చళ్ళు ఇవన్నీ కూడా చక్కగా మీకు వేసి పెడతాను. మరి భోజనం వస్తారా? అదే వస్తారా అనకూడదు, రమ్మనాలి. రండి భోంచేద్దాం. రండి. మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ కౌరు పెట్టుకుంటూ నేను భోంచేస్తున్నాను అన్నమాట ఈరోజు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. మీ ఇంట్లో ఎవరెవరు ఏమేమి కూరలు వండుకున్నారు ఫ్రెండ్? మరి క్యాలీఫ్లవర్ నండి మనం ముందుగా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, అంటే భోంచేస్తున్నాను కదా మీకు కాలక్షేపం ఉండటం కోసం చెప్తున్నానులే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేడి నీళ్ళలో గుంజుకోవాలి. ఎందుకంటే పురుగు బుట్ట ఉంటే పోతాయి. గుంజుకున్న తర్వాత నేను యూట్యూబ్లో పెట్టాను, చూడండి కూర ఎలా వండాను. చాలా బాగా గుర్తుంది. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోనండి నేను వండే ప్రతి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ పెద్దగా జనాలు ఎవరు చూసి లైక్లు కొట్టట్లేదు. ప్లీజ్ అండి, లైక్ కొట్టండి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాను కదా. మా రాధాకృష్ణ ఇగో మంచినీళ్ళు, వాటర్. నేను అంటే వివరంగానే అన్నీ చూపిస్తాను అందరిలాగానే, కానీ ఎందుకో మా ఛానల్ని పెద్దగా లైక్ చేయరు. రండి భోంచేద్దాం. వస్తారా? ఇదిగో పెరుగేసుకున్నాను, పెరుగు ఉప్పు వేసుకున్నా. ఇదండి మేము పాలని కాసి కుండలో పెడతాను. కుండలో తోడేసుకుని ఉట్టి మీద పెడతాను. ఉట్టి మీద పెట్టి బాగా చక్కగా మనకి పెరుగు తోడైన తర్వాత ఉట్టి మించి దింపుకుని మేము ఇట్లా వేసుకుని తింటామన్నమాట. మాది పల్లెటూరు కదా. పల్లెటూరు అంటే సాంత పల్లెటూరు కాదు, చెప్పాగా మాది కంగిపాడని. అదనమాట మ్యాటరు. అయితే ఇది పెరుగేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పెరుగులోకి ఆ కూర నంచుకుంటా. క్యాలీఫ్లవర్ కూర అంత బాగుంది. పెరుగు ముద్ద అన్న పెడతారండి. పెరుగు ముద్ద అని తిందిరిగాను. రండి మా ఇంటికి రండి, భోంచేద్దరిగాను. ఇది కలుపుకున్నాను కదా చక్కగా. ఇది గట్ట పెట్టానా, ఈ ముద్దలో ఒక ముక్క పెడతా, పెట్టి తింటాను అనమాట. పెరుగు తీయగా ఉందండి. కొడ పెరుగు కదా, తీయగా ఉంది. మంచి వాటర్. ఇదిగండి అయిపోయింది, తినేసా. అయితే ఇదిగో పెరుగు అన్నం శుభ్రంగా లాగిచ్చేసా. అబ్బా తీయకుండా పెరుగు. కూర తినేసాను, పెరుగు మొత్తం. పల్లి నాకుతాను అనుకోమంట, తీయగా ఉంది పెరుగు. పల్లి నాకితే అబ్బో ఆ టేస్ట్ వేరు. అయితే మీతో మాట్లాడుతా ఈరోజు పెరుగన్నం ఎక్కువ లాగిచ్చా. రోజు అంత తిన్నాం. మీతో మాట్లాడతానే పెరుగన్నం కూర కూడా తినేసా. అటుపుళ్ళు ఉన్నాయి కానీ నంచుకోవాలా, పచ్చళ్ళు ఏం నంచుకోవాలా. అయితే ఈరోజు నా భోజనం అయిపోయిందండి. క్యాలీఫ్లవర్ కూరతో తినేసి మీకు చూపించాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. మీ అందరిని భోజనాన్ని పిలిచాను, మీరేమో రావట్లేదు. కానీ తప్పకుండా ఒక రోజున వీలు చూసుకుని మా ఇంటికి భోజనానికి రండి ఫ్రెండ్స్. నేను చక్కగా మీకు క్యాలీఫ్లవర్
మరి చారులు పచ్చళ్ళు పప్పులు అన్నీ వేసి పెడతాను. అరటిపండు కూడా పెడతాలే రండి. అది మంచినీళ్ళు ఇయ్య. మంచినీళ్ళు చాలామంది మినరల్ వాటర్ తాగుతారు. మినరల్ అంటే డబ్బాలో తెచ్చుకునే, మాది బోరు వాటరేనండి. బోరు వాటర్ని పట్టుకుని కాచుకుని తాగుతాం మేము చల్లారి పెట్టుకుని. అవి మేము డబ్బాల్లో నీళ్ళు తాగం, ఎందుకంటే మా పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు కాదులేండి. అయితే ఈరోజు ఇంకా వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానే. అయితే భోంచేసాను కదా, మరి నాకటమైతే పళ్ళు నాకేసాను. ఈ శుభ్రంగా కడలేదనుకోండి ఎండిపోద్ది, ఎండుద్ది, పళ్ళు ఎండుద్ది. ఈ రెండు ఎండిపోకముందే మీకు బాయ్ చెప్పేసి నేను వెళ్ళి కడిగేసుకుంటాను. మరి ఉండనా మరి, బాయ్ అండి. ఒకరోజు తప్పకుండా నీళ్ళు చూసుకుని మా ఇంటికి భోజనానికి రండి మీ అందరూ. బాయ్ అండి, బాయ్.